హాయ్ అండి. అందరికీ నమస్తే. కాకరకాయ కర్రీ అంటే అందరూ భయపడతారండి, చేదుగా ఉంటుందని. చిన్నపిల్లలైతే అసలే తినరు. నేను వండే విధంగా అయితే మీరు ట్రై చేసి చూడండి, అస్సలు చేదు ఉండదు. కాకరకాయలని కట్ చేయకుండానే కడుక్కోవాలండి, మట్టి లేకుండా కడుక్కోవాలి. కడుక్కున్న వాటిని కాయలకి నీరు లేకుండా మొత్తం కారిపోయేటట్టు 5-10 నిమిషాలు అలాగే ఉంచాలండి. తర్వాత నేనైతే 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. కాకరకాయలని, ఉల్లిపాయలని, పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కొన్ని ఎక్కువ తీసుకోవాలండి. కడాయి పెట్టుకుని అందులో 2 పావులు ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి. అందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి దోరగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పసుపు కూడా వేసి బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత కాకరకాయ, ఉల్లిపాయలు వేసి బాగా కలుపుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఫస్ట్ వేయడం వల్ల కాకరకాయలు త్వరగా ఉడుకుతాయి. ఒకసారి కలుపుకోవాలి. నేనైతే 3 టొమాటోలు తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. కర్రీ అడుగంటకుండా కలుపుకోవాలండి. సన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కల్ని కూడా వేసి కలుపుకోవాలి. నేను కారం చివర్లో వేస్తున్నాను. కారం ఫస్ట్ వేయడం వల్ల కర్రీ అడుగంటుకొని దగ్గు వస్తుందని కారం చివర్లో వేస్తున్నాను. నేను కర్రీ మొత్తం మూత లేకుండానే వండుకున్నాను. మూత పెడితే ఆవిరి వచ్చి అందులో నీరు పడి కర్రీ చేదుగా అయిపోతుందండి. టొమాటో ముక్కలు ఉడికాక కొత్తిమీర వేసుకొని దించేసుకోండి. ఈ కర్రీ తినడం వల్ల స్కిన్ బాగుంటుంది, పింపుల్స్ అవ్వవండి, హెయిర్ పెరుగుతుంది, డాండ్రఫ్ కూడా రాదు. స్కిన్కి యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. కర్రీ వేడిగా కాకుండా చల్లబడ్డాక తింటే చేదు ఉండదు. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ కర్రీ కనుక మీకు నచ్చితే నాకు సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.